పెళ్లి సుబ్బుచావుకు వచ్చిందనే సామెత వినే ఉంటారు. భారత పరిస్థితి ఇప్పుడు అలానే ఉంది. మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు పెరిగే కొద్దీ ఇక్కడ టెన్షన్ పెరిగిపోతుంది. ఇప్పటికే ఇజ్రాయెల్ గాజా యుద్ధంతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వారు తప్పదు అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇదే నిజమయ్యి మధ్యప్రాచ్యంలో మరో భీకర యుద్ధం స్టార్ట్ అయితే ఫలితాలు ఘోరంగా ఉంటాయి అనడంలో సందేహం లేదు. అందుకే భారత్కు మిడిల్ ఈస్ట్లో పరిస్థితులు తలనొప్పిగా మారాయి. ఇంతకీ యుద్ధ ప్రభావం భారతదేశంపై ఎలా ఉండబోతుంది? ఇరాన్ యుద్ధానికి దిగుతుందా? ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారతదేశ విదేశీ విధానంలో చురుకుదనం కనిపించింది. దీనికి కారణం మోదీ హయాంలో ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన పరిస్థితులు నెలకొనడం. అందులో భాగంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం, తర్వాత ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం అటు ప్రపంచ దేశాలపైనే కాకుండా భారతదేశంపైన కూడా భారీ ప్రభావాన్ని చూపింది. మోడీ టైంలో భారతదేశ పశ్చిమాసియా విధానానికి ఒక ఫేస్ లిఫ్ట్ అవసరమని స్పష్టమైంది. దాన్ని రీసెట్ కూడా చేశారు అనడంలో సందేహం లేదు. అయితే మోడీ తర్వాతి సంవత్సరాల్లో మిడిల్ ఈస్ట్ ప్రాంతానికి పలుమార్లు అధికారిక పర్యటనలు కూడా చేశారు. యుఏఈ, సౌదీ అరేబియా, ఇరాన్, ఇజ్రాయెళ్లతో బలమైన ద్వైపాక్షిక సంబంధాలను ఏర్పరచుకోగలిగారు. ఒకవైపు అరబ్ దేశాలు, పాలస్తీన్లు, మరోవైపు ఇజ్రాయెల్ మధ్య భారత విదేశీ విధానం చక్కటి సమతుల్యతను సాధించిందని చెప్పాలి. అయితే మిడిల్ ఈస్ట్ లో యుద్ధం మొదలైన తర్వాత కారణాలు ఏవైనా భారత్ ఇజ్రాయెల్ వైపు కొంచెం మొగ్గు చూపింది అనడంలో సందేహం లేదు. అయినప్పటికీ భారతదేశం ఇరు పక్షాలకు మిత్రుడిగానే కొనసాగుతోంది. నిజానికి భారతదేశం పశ్చిమాసియా విదేశాంగ విధానాన్ని చాలా తెలివిగా కొనసాగిస్తుంది అనడానికి ఇది నిదర్శనం. అయితే ఇక్కడొక ట్విస్ట్. అయితే 2023లో హమాస్ దాడులకు ప్రతిస్పందనగా గాజాలో ఇజ్రాయెల్ చేసిన అరాచకం మోడీ మిడిల్ ఈస్ట్ విధానాన్ని కప్పివేసింది. ఇక ఈ ప్రాంతంలో విస్తృత యుద్ధం ముంచుకొస్తున్న కారణంగా భారత్కు గట్టి సవాలు ఎదురవుతున్నాయి. అందుకే భారత్ ఊపిరి బిగపట్టి చూస్తుండగానే మధ్యప్రాచ్యం గందరగోళం అంచున కొట్టుమిట్టాడుతోంది. ఇరాన్ యాక్సెస్ ఆఫ్ రెసిస్టెన్స్ అనే ఇరాన్ సహకారంతో నడుస్తున్న ప్రాంతీయ సాయుధ గ్రూపులు కలిసి ఇప్పుడు ఇజ్రాయెల్ను టార్గెట్ చేశాయి. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్యపై ప్రతిస్పందించడానికి సిద్ధమవుతున్నాయి. అయితే ఈ హత్యపై ఇజ్రాయెల్ ఇప్పటి వరకు పెద్దగా వ్యాఖ్యానించినప్పటికీ హనియే హత్య ఇజ్రాయెలే చేసిందని శత్రువులు బలంగా నమ్ముతున్నారు. అందులోనూ ఇరాన్కి కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ను పదవీ స్వీకారం చేసే కార్యక్రమానికి హాజరైన కొద్ది గంటల తర్వాత ఇరాన్ రాజధాని నడుబొడ్డున ఇస్మాయిల్ హనియేను లక్ష్యంగా చేసుకోవడం మరింత రెచ్చగొట్టింది. ఈ చర్య ఇరాన్, దాని శక్తివంతమైన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కి చాలా అవమానకరంగా మారింది. ఇది ఇరాన్ భద్రతకు ప్రధాన బాధ్యత వహిస్తుంది. దీనికి తోడు ఇటీవల బీరూట్లో మరో సీనియర్ హిజ్బుల్లా నాయకుడి మరణానికి ఇజ్రాయెల్ బాధ్యత వహించింది. దీనితో ఇరాన్ దాని సహకార గ్రూపుల కోసం మషాలానికి అంటింది. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలన్నీ యుద్ధం చేయాల్సిందేనని ఇరాన్ను ఒత్తిడి చేస్తున్నాయి అనడంలో సందేహం లేదు. అయితే ఈ సంక్షోభాన్ని మరింత పెంచడానికి ఇరాన్ ఆసక్తి చూపడం లేదన్నది కూడా నిజం. అలాగని ఏమి చేయకపోతే దేశం తన మద్దతుదారుల్లో ప్రతిష్టతను కోల్పోయే ప్రమాదముంది. పోనీ చర్య తీసుకుంటే ఉద్రిక్తతలు తీవ్రమవుతాయి. మిగిలిన గ్రూపుల ఆవేశంతో అది అద్భుతపే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఈ సంక్లిష్టతలతో సంబంధం లేకుండా ఇరాన్లో ప్రతీకార ప్రకటనలు మాత్రం బలంగా నడుస్తున్నాయి. ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ హనియే హత్యను ఇరాన్లో సంఘర్షణను పెంచడానికి ఒక రెచ్చగొట్టే చర్యగా అభివర్ణించారు. హత్యకు ప్రతీకారం తీర్చుకోవడం ఇరాన్ విధి అని పేర్కొన్నారు. సెక్యూరిటీ అనాలిసిస్ గ్రూప్ అయిన ఆక్సియస్ ప్రకారం ఏప్రిల్ 13న ఇజ్రాయెల్పై దాడి చేసిన అదే స్థాయిలో ఇరాన్ ప్రతీకార చర్య ఉంటుందని అమెరికన్ అధికారులు భావిస్తున్నారు. సిరియాలో వైమానిక దాడి చేసి ఇరాన్ టాప్ జనరల్ను హతమార్చినందుకు ప్రతీకారంగా ఇరాన్ ఏప్రిల్ 13న ఇజ్రాయెల్పై 200 కంటే ఎక్కువ క్షిపణులు ప్రయోగించింది. ఇరాన్ తన గడ్డపై నుంచి ఇజ్రాయెల్పై దాడి చేయడం ఇదే మొదటిసారి. కానీ అది పరిమిత ప్రతిస్పందన. కానీ ఇప్పుడు హనియే హత్య భిన్నంగా ఉంది.
శక్తివంతమైన IRGC రక్షణలో ఉన్న హనియే హత్య ఇరాన్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. దీనికి ప్రతిస్పందించిన మౌనంగా ఉన్న దాని ఫలితం చాలా దారుణంగా ఉంటుందని ఇరాన్కు తెలుసు. అయితే ఇరాన్ పరిధి చాలా పెద్దది. ఇది లెబనాన్లోని హిజ్బుల్లాతో కలిసి దాడికి దిగుతుంది. అది మిడిల్ ఈస్ట్లో మరింత ఘోరమైన పరిస్థితులకు దారితీస్తుంది. ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధమే అనివార్యమైతే అది భారతదేశంపై ప్రభావం చూపిస్తుంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ఇంధన భద్రత, వ్యూహాత్మక భాగస్వామ్యుల వ్యవహారంలో ప్రమాదకర పరిణామాలకు దారితీస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. అంతేగాక 9 మిలియన్ల మంది భారతీయులు మిడిల్ ఈస్ట్లో ఉంటున్నారు. అలాగే వాణిజ్య సంబంధాలు, భౌగోళిక రాజకీయ ప్రయోజనాలతో ఈ ప్రాంతంతో లోతైన సంబంధాలు ఉండడం వల్ల భారతదేశం ఒక ప్రేక్షకుడిలా ఉండలేని పరిస్థితి. ఇంధనం కొనుగోలును కాస్త మార్చుకున్నప్పటికీ భారత్ తన చమురు దిగుమతుల కోసం గల్ఫ్ దేశాలపై ఎక్కువగా ఆధారపడడం కొనసాగిస్తోంది. భారత్ చమురు అవసరాల్లో 50 కంటే ఎక్కువ వాటా మిడిల్ ఈస్ట్లోనే ఉంది. కాగా యుద్ధం కారణంగా సరఫరా గొలుసుల్లో అంతరాయాలు ధరలను విపరీతంగా పెంచుతాయి. ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. అస్థిర పరిస్థితులు దిగుమతి ఖర్చును పెంచుతాయి. దీంతో ఆర్థిక వృద్ధి తగ్గుతుంది. అలాగే ద్రవ్యోల్బణ ఒత్తిడిని సృష్టించే అవకాశముంది. తద్వారా భారత్ ఇంధన భద్రత బలహీనపడుతోంది.